అర్థాలంకారాలు అంటే ఏమనుకున్నాము? అర్థానికి ప్రాధాన్యత ఉండే అలంకారాల్ని అర్థాలంకారము అని చెప్పేసి అన్నాం. అర్థాలంకారాలు దాంట్లో గుర్తుపట్టాలంటే ఒక 4 పదాలను మీరు గుర్తుపట్టాలి. 1 ఉపమానము, 2 ఉపమేయము, ఉపమా వాచకము, సమాన ధర్మము. అర్థాలంకారాలని నేర్చుకోవాలి అంటే ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మము అనేటువంటి 4 పదాలను అవగాహన చేసుకోవాలి. ఈ 4 పదాలు మీకు పర్ఫెక్ట్ అర్థమైతే దాదాపు అన్ని అర్థాలంకారాలు కూడా అర్థమవుతాయి. ఓకేనా? ఉపమానము అని అంటే ఏంది? పోలిక కొరకు తీసుకునే వస్తువు. ఉపమేయము అంటే ఏంది? పోల్చబడే వస్తువు. ఉపమావాచకం అంటే ఏంది? పోలిక పదం. సమాన ధర్మము అంటే ఏంది? ఉపమాన ఉపమేయాలలోని సమాన లక్షణం. ఉపమానం అంటే ఏంది? పోలిక కొరకు తీసుకునే వస్తువు. ఉపమేయము అంటే పోల్చబడే వస్తువు. ఉపమావాచకం అంటే పోలిక పదము. సమాన ధర్మం అంటే ఉపమాన ఉపమేయాలలో ఉండేటువంటి సమానమైనటువంటి లక్షణం. ఉదాహరణకు ఆమె ముఖము చంద్రబింబము వలె గుండ్రగా ఉన్నది. ఇక్కడ ఆమె ముఖము ఏంది? ఆమె ముఖాన్ని పోలుస్తున్నాము కాబట్టి ఆమె ముఖం అనేది ఏంది? ఉపమేయము అంటే పోల్చబడే వస్తువు. ఆమె ముఖము పోల్చబడే వస్తువు. అర్థమైందా? దేంతో పోలుస్తున్నాము? చంద్రబింబం అంటే పోలిక కొరకు తీసుకున్న వస్తువు ఉపమానము. తర్వాత వలె, ఉపమాన ఉపమేయాలకు పోలిక కొరకు వాడేటువంటి పదము వలె. గుండ్రగా ఉన్నది. అప్పుడు ఏమైంది? ఈ ఆమె ముఖం గుండ్రగా ఉంది, చంద్రబింబం కూడా గుండ్రగా ఉంది. ఈ రెండిట్లో ఉన్నటువంటి సమానమైనటువంటి లక్షణాన్ని సమాన ధర్మము అని చెప్పేసి అంటారు. ఇట్లా ఉపమాన అలంకారంలో ఉండేటువంటి 4 పదాలకు 4 పదాలు ఉంటే దాన్ని పూర్ణోపమ అంటారు. ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మము అనే 4 లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఉపమాన అలంకారాన్ని పూర్ణోపమాలంకారము అంటారు. అట్లా కాకుండా ఏదో ఒకటి లోపించిందనుకో అప్పుడు దాన్ని ఏమంటారంటే లుప్తోపమాలంకారము అంటారు. లుప్తోపమాలంకారము అంటే ఏంది? ఈ 4ట్లో ఏదో ఒకటి లోపించడం. ఉదాహరణకి ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అనుకో. వలె ఏమున్నది? వలె ఉన్నది. వలె ఏంది? కాంతివంతంగా ఉందా? గుండ్రగా ఉందా? మచ్చలతో ఉందా? తెల్లగా ఉందా? అమాస నాడు కనిపించకుండా ఉందా? అమాస నాడు చంద్రబింబంలాగా నల్లగా ఉందా? తెలియదు. అంటే ఉపమావాచకం అంటే సమాన ధర్మము లోపించింది. అవునా? అంటే ఏదో ఒక లక్షణం లోపిస్తే దాన్ని లుప్తోపమ అంటారు. ఇందాక ఏమన్నది? ఆమె ముఖం చంద్రబింబంతోనే ఎందుకు పోల్చాలి సార్? పంది ముఖంతో పోల్చచ్చు కదా. పంది వలె అనుకోండి. అప్పుడు ఏమైంది? ఆమె ముఖము చంద్రబింబంతో పోలిస్తే ఉన్నతమైనటువంటిది. అర్థమైందా? పంది ఆమె కంటే నీచమైనటువంటిది. అర్థమైందా? మనిషి కంటే పంది నీచమైనది కాబట్టి మనిషిని పందితో పోలుస్తున్నారు అంటే నీచమైన ఉపమానం ఉంచింది కాబట్టి దాన్ని నీచోపమాలంకారము అంటారు. అంటే ఉపమానము ఎప్పుడు కూడా ఉపమేయము కంటే గొప్ప వస్తువై ఉండాలి. ఉపమానము ఉపమేయము కంటే గొప్ప వస్తువై ఉండాలి. రవి మహేష్ బాబు లాగా అందంగా ఉన్నాడు అంటే ఓకే, అర్థమైందా? కానీ మహేష్ బాబు రవిలాగా ఉన్నాడు అంటే నీచోపమానం అవుతుంది. ఉపమానం ఎప్పుడు కూడా ఉపమేయము కంటే గొప్ప వస్తువై ఉండాలి. ఇది సూత్రం. ఉపమానము ఎప్పుడు కూడా ఉపమేయము కంటే ప్రఖ్యాతమైనదై ఉండాలి, అందరికీ తెలిసినదై ఉండాలి. ఇది సూత్రం. అర్థమైందా? ఒకవేళ అట్లా లేకపోతే దాన్ని నీచోపమాలంకారము అంటారు. అన్నీ ఉంటే పూర్ణోపమాలంకారము అంటారు. ఏదో ఒకటి లోపిస్తే లుప్తోపమాలంకారము అని చెప్పేసి అంటారు. సో ఇట్లా ఉపమాన ఉపమేయములకు అందమైన పోలికను చెప్తే దాన్ని ఉపమాలంకారము అంటారు.
విజ్ఞాన జ్యోతితో అజ్ఞానాంధకారాన్ని తొలగించాలి. ఇక్కడ ఏముంది? విజ్ఞాన జ్యోతి, అజ్ఞాన అంధకారము. అంటే విజ్ఞానము అనే జ్యోతి. అర్థమైందా? విజ్ఞానం అనేది ఏంది? ఉపమేయము. జ్యోతి అనేది ఏంది? ఉపమానము. అజ్ఞానం అనేది ఏంది? ఉపమేయము. అంధకారం అనేది ఏంది? ఉపమానము. అర్థమైందా? కాలే. విజ్ఞానాన్ని దేంతో పోలుస్తున్నారు? జ్యోతితో పోలుస్తున్నారు. విజ్ఞానము జ్యోతి వలె వెలుగునిస్తుంది. అంటే విజ్ఞానము జ్యోతి వలె వెలుగునిస్తుంది, ఉపమాలంకారం అవుతుంది. అజ్ఞానము అంధకారము వలె చీకటిగా ఉంటుంది, అంటే ఉపమాలంకారం అవుతుంది. ఎందుకు? వలె వలె వచ్చింది, చీకటి వెలుగు సమాన ధర్మం ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చేసినాము? ఉపమేయము ఉపమానము రెండిటికి అభేదాన్ని చెప్పినాం. లేదా జ్యోతి యొక్క లక్షణం ఏమిటి? వెలుగునివ్వడం. వెలుగునిచ్చేటువంటి లక్షణాన్ని దేనిపైన ఆరోపించినము? విజ్ఞానం పైన ఆరోపించినాం. అంటే ఉపమాన లక్షణాన్ని ఉపమేయం పైన ఆరోపించినము. ఇక్కడ కూడా అంధకారము అనేటువంటి లక్షణాన్ని అజ్ఞానాన్ని పైన ఆరోపించినము. అంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయం పైన ఆరోపించినము. అర్థమైందా? ఆరోపణ. లేదా ఇక్కడ విజ్ఞాన జ్యోతి, దీనికి ఏమైనా తేడా ఉందా? తేడా లేదు. అజ్ఞానాంధకారం, దీనికి ఏమైనా తేడా ఉందా? లేదు. అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడం. ఉపమాన ధర్మాన్ని ఉపమేయానికి ఆరోపించడం లేదా ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడం ఉంటే దాన్ని రూపకాలంకారము అంటారు. ఇంకా అట్లేముంటాయి? క్షుదాగ్నితో అలమటిస్తున్నాడు. రవి క్షుదాగ్నితో అలమటిస్తున్నాడు. క్షుదాగ్ని అంటే ఏంది? ఆకలి అనే మంట. ఆకలి అనే మంట. అర్థమైందా? రవి కోపాగ్నితో రగిలిపోతున్నాడు. కోపం అనే మంటతో రగిలిపోతున్నాడు. రవి దాన్ని ఏమంటారు? జ్ఞాన తృష్ణతో అల్లాడిపోతున్నాడు. తృష్ణ అంటే దాహం. జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి దాహం తీరతలేదు. అవునా? సో ఇవన్నీ ఏంటి? జ్ఞాన తృష్ణ, అజ్ఞానాంధకారము, విజ్ఞాన జ్యోతి, క్షుదాగ్ని, కోపాగ్ని. అవునా? ఇవన్నీ కూడా రూపకాలంకారం. ఎక్కడెక్కడైతే అనేది వస్తుందో విజ్ఞానము అనేది జ్యోతి, అజ్ఞానము అనేది అంధకారము, కోపము అనేది అగ్ని, ఆకలి అనే మంట, అవునా, జ్ఞానము అనే తృష్ణ, ఇవి రూపకాలంకారం. ధిక్కరణి బృంద మొక్కిట ఈనిన పిల్లలు దివి ప్రసరిల్లెననగా. ధిక్కరణి బృంద మొక్కిట ఈనిన పిల్లలు. ధిక్కరణి అంటే దిగ్గజములు, దిక్కులను కాపాడేటువంటి ఏనుగులన్నీ కూడా. బృందం అంటే ఏనుగులన్నీ బృందము. ఒక్కిట ఒకేసారి, ఈనిన పిల్లలేమో అన్నట్లున్నది. దిగ్గజములు అన్నీ ఒకటేసారి ఈనితే ఆ పిల్లలన్నీ ఒకేసారి బయటకు వచ్చి ఆకాశం నిండినయేమో అన్నట్లుగా ఉన్నది. అంటే మేఘాలు అంతా అయిపోయింది. అక్కడ మేఘాలు అనేటి ఏంటి? ఉపమేయం. ధిక్కరణి బృందం ఈనిన పిల్లలు ఉపమానం. అర్థమైందా? ఈ ఉపమానాన్ని ఉపమేయాన్ని ఎట్లా ఊహించిండు? ఏనుగుల గుంపు ఈనిందేమో ఆ పిల్లలన్నీ ఆకాశం నిండినయేమో అన్నట్లు ఊహించిండు. అమ్మా, చీకట్లో తాడు పామేమో అని భయపడ్డాడు. చీకట్లో తాడును చూసి పామేమో అని భయపడ్డాడు, ఊహించింది. కాబట్టి ధర్మసామ్యం చేత, ఇక్కడ ధర్మసామ్యం ఏముంది? మేఘాలు నల్లగా ఉంటాయి, ఏనుగు పిల్లలు నల్లగా ఉంటాయి.
మేఘాలు ఆకాశాన్ని నిండినాయి, ఏనుగు పిల్లలు ఆకాశం నిండినాయేమో అనుకున్నారు. కాబట్టి ధర్మసామ్యము చేత ఉపమేయాన్ని ఉపమానముగా ఊహిస్తే దాన్ని ఉత్ప్రేక్షాలంకారము అంటారు. అడవిలో చప్పుడు విన్న లేళ్లు చటుక్కున లేచి గిరుక్కున తిరిగి చంచల నేత్రాలతో స్తబ్ద కరణములతో చెంగుచెంగున పరిగెత్తాయి. దీంట్లో దేన్ని దేంతోనన్నా పోల్చిండా? దేన్ని దేంతోనన్నా ఊహించిండా? దేనికి దేంతోనన్నా అభేదం చెప్పిండా? ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు. అర్థమైందా? కానీ బాగుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పినవి అన్నీ అలంకారాలు కాదు, బాగుండాలి. ఏమన్నాడు? అడవిలో చప్పుడు విన్నలేలు చటుక్కున లేచాయి, గిరుక్కున తిరిగాయి, చెంచల నేత్రాలతో స్తబ్ద కరణములతో చెంగు చెంగున దూకాయి. అర్థమైందా? వినడానికి బాగుంది, ఏది దేంతో పోలిక లేదు, ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నది. అట్లా ఉన్నది ఉన్నట్టుగా అందంగా చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. శబ్దాలంకారానికి అర్థాలంకారానికి డిఫరెన్స్ తెలియాలంటే ఒక మరాఠీ ఆయనను కానీ ఉర్దూ ఆయనను కానీ తెలుగు భాష రాని ఆయన దగ్గరికి వెళ్ళి అడ్డిగేద్దన్న నికడు డిజైను పద్యం చదువు, ఆయనకు బాగుంది అని అనిపిస్తుంది. అవునా కాదు? ఇది చెప్పు, ఇది బాగుంది అని అనిపించేది. ఎందుకు? ఇది అర్థాలంకారం. ఇది అర్థమైతేనే అలంకారం, దీని అందం తెలుస్తుంది. అది అర్థం కాకుండా తెలుస్తుంది. వీటి వధూటి గటి గణకోటి మీకేమైనా అర్థమైందా? కానీ ఇంకోసారి ఇంటే బాగుంటుండే అని అనిపించిందా లేదా? అట్లా అనిపిస్తే శబ్దాలంకారం. అర్థమైతేనే బాగుంది అనిపిస్తే అర్థాలంకారం. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారందరూ మా ఇన్స్టిట్యూట్ విద్యార్థులే. మా ఇన్స్టిట్యూట్ విద్యార్థులందరికీ ఉద్యోగం వచ్చింది అనడానికి, ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వాళ్ళందరూ మా ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అనడానికి డిఫరెన్స్ ఏంది? మా ఇన్స్టిట్యూట్ విద్యార్థులందరికీ ఉద్యోగం వచ్చింది, స్వభావోక్తి కావచ్చు, అయ్యే అవకాశం ఉన్నది. అర్థమైందా? ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం రావచ్చు, ఇంపాసిబుల్ ఏం కాదు. కానీ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ నిన్నే చదువుకున్నారా? ఇంపాసిబుల్, అతిశయోక్తి. ఇంపాసిబుల్ అయ్యే విషయాన్ని చెప్పేది అతిశయోక్తి. ఇందూరు నగరంలో మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి, అసాధ్యం. ఇందూరు నగరంలో మేడలపైకి ఎక్కితే మేఘాలతో ఆడుకోవచ్చు. ఇందూరు నగరంలో మేడలు విమానాల రాకపోకలకు అడ్డొస్తున్నాయి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఎస్సీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్. ఎస్సీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ అందరికీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అనగా ఇంపాసిబుల్ విషయాలు చెప్పేది ఇట్లా చెప్పేటి. అందరికీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అమ్మా? అనే కదా. కాబట్టి ఇట్లా గోరంతలు కొండంతలు చేసి చెప్పే అలంకారాన్ని, గోరంతలు కొండంతలు చేసి చెప్పే అలంకారాన్ని అతిశయోక్తి అలంకారము అంటారు. అర్థమైందా? గోరంతలు కొండంతలు చేసి చెప్పే అలంకారాన్ని అతిశయోక్తి అలంకారము అంటారు. నేను మాధవుని సేవింతును అంటే అర్థమైంది. నేను మాధవుని సేవింతును అంటే అర్థమైంది. నేను మాధవుని, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త. లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు? విష్ణువును సేవిస్తాను అని మీనింగ్. నేను మా ధవుని సేవింతును, నేను లక్ష్మీ భర్త అయినటువంటి విష్ణువును సేవిస్తాను ఒక మీనింగ్. నేను ప్లస్ ఉమాధవుని సేవింతును. నులో ఊ ఉంది కదా, నులో ను ప్లస్ ఊ. నేను ఉమాధవుని సేవింతును. ఉమా అంటే ఎవరు? పార్వతి. పార్వతి భర్త ఎవడు? శివుడు. నేను శివుణ్ణి సేవిస్తాను. నేను ఉమా ధవుని సేవింతును.
నేను, ఉమ అంటే పార్వతి, ధవుడు అంటే భర్త, పార్వతి భర్త ఎవరు? శివుడు. నేను శివుణ్ణి సేవిస్తాను అని ఇంకో మీనింగ్. అంటే ఉన్న వాక్యం ఒకటే, కానీ నేను విష్ణువుని పూజిస్తాను అని, నేను శివుణ్ణి పూజిస్తాను అని రెండు అర్థాలు వచ్చినాయి. ఓకేనా? అట్లా ఒకే పదానికి 2-3 అర్థాలు వస్తాయి, దాన్ని శ్లేష అంటారు. ఇంకోటి చూడండి, రాజు అంటే ఎవరు? కింగ్. కువలయము అంటే ఏంది? ఎర్త్, ఆనందకరుడు. రాజు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు. అర్థమైందా? రాజు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు. రాజు అంటే మూన్, చంద్రుడు. కువలయము అంటే కలువ పువ్వు. అర్థమైందా? రాజు అంటే చంద్రుడు, కువలయం అంటే కలువ పువ్వు. చంద్రుడు కలువ పువ్వులకు ఆనందాన్ని కలిగిస్తాడు. రాజు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు, చంద్రుడు కలువ పూలకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ 2 అర్థాలు ఒకే వాక్యానికి ఉన్నాయి. అర్థమైందా? అట్లా ఒకే వాక్యంలో 2 అర్థాలు ఉంటే దాన్ని శ్లేష అలంకారము అంటారు. అర్థమైందా? డబుల్ మీనింగ్ డైలాగ్. శ్లేష అంటే డబుల్ మీనింగ్ డైలాగ్. హనుమంతుడు సముద్రమును లంఘించెను అనేటువంటిది ఒక విశేషమైన, ఒక స్పెషల్ ఇన్సిడెంట్. అవునా? మహాత్ములకు అసాధ్యం ఉంటుందా? మహాత్ములు ఏదైనా చేయగలుగుతారు అనేది ఒక సామాన్యమైన విషయం. అర్థమైందా? ఇక్కడ ఏమైంది? హనుమంతుడు సముద్రంను లంఘించెను అనే ఒక విశేష అంశాన్ని మహాత్ములకు అసాధ్యం ఉంటుందా అనేది ఒక సామాన్యంతో ఏం చేసిర్రు? సమర్థించి చెప్పిండ్రు. విశేషమును సామాన్యము చేత గాని, సామాన్యమును విశేషము చేత గాని సమర్థించి చెప్తే ఆ అలంకారాన్ని అర్ధాంతరన్యాస అలంకారము అంటారు. విశేషమును సామాన్యం చేత గాని, సామాన్యమును విశేషం చేత గాని సమర్థించి చెప్తే దాన్ని అర్ధాంతరన్యాస అలంకారము అంటారు. అర్థమైందా? ప్రవరుడి స్వగతంలో నీహారవారి తత్పాద లేపంబు కరిగిపోయుట ఎరుగడ ధరణిసురుడు దైవకృతమునకిల అసాధ్యంబు గలదే అంటాడు పెద్దన. అవునా కదా? ఆ హిమాలయ పర్వతాల్లో తిరిగి వాడి పాదలేపంబు కరిగిపోయింది. కరిగిపోయిన విషయం ఆ బ్రాహ్మణుడికి తెలియదు. దైవం అనుకుంటే ఏదైనా అసాధ్యం ఉంటుందా అని లాస్ట్కి ఒక సామాన్య విషయాన్ని పారేసాడు. అంటే ప్రవరుడు పాదలేపం పూసుకోవడము, హిమాలయ పర్వతాలకు పోవడము, అక్కడ తిరగడము, పాదలేపం కరిగిపోవడం అనేది ఒక విశేషం. దేవుడు ఏదనుకుంటే అది చేస్తాడు అనేది ఒక సామాన్యం. రాజా నీవే కీర్తిమంతుడు, చంద్రుడే కాంతిమంతుడు. అవునా? దీనికి రాజా నీవే కీర్తిమంతుడు అనేది ఒక వాక్యము, చంద్రుడే కాంతివంతుడు అనేటువంటిది ఒక వాక్యం. అవునా? ఈ వాక్యానికి చంద్రుడు కాంతి వంటి కీర్తి వంటి కాంతి వంటి కీర్తి అట్లా ఏం లేదు. కీర్తి అనే కాంతి అట్లా కూడా ఏం లేదు. కానీ ఈ వాక్యం చెప్పి పక్కనే ఈ వాక్యం చెప్పిండంటే దీన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నాడు. ఉదాహరణ అంటే ఏంటి? దృష్టాంతం. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్. ఓకేనా? ఉదాహరణ. ఓకేనా? అట్లా ప్రతిబింబ రూపకంగా ఉపమేయాలను లేదా ఒక రెండు వాక్యాలను బింబ ప్రతిబింబాలుగా తీసుకొని రాయడాన్ని దృష్టాంతాలంకారము అంటారు. బింబ ప్రతిబింబాలుగా 2 వాక్యాలను రాయడాన్ని దృష్టాంతము అంటారు. అంటే ఒకదానికి ఒకటి ఎగ్జాంపుల్ అవుతుంది. చంద్రుడే కాంతిమంతుడు, నీవే కీర్తిమంతుడు. అర్థమైందా? ఏతాము గొప్ప పని కోసం తల వంచినా తప్పు లేదు. ఏతాము బావిలోకి వంగినా
నీళ్ళనే కదా తీసుకొస్తుంది. అర్థమైందా? ఏతాము అంటే ఏంది? ఇట్లా కర్ర ఉంటుంది కదా, ఇట్లా లోపలికి పోయి మళ్ళీ ఇట్లా మీదికి వస్తుంది. లోపలికి పోయి నీళ్లు తీసుకొని మళ్ళీ మీదికి వచ్చి టోలుకో వస్తుంది. ఇట్లా దాన్ని ఏతాము అంటారు. ఏతాము బావిలోకి వంగినా నీళ్ళనే కదా తీసుకొచ్చేది. గొప్ప పని కోసం తల వంచినా తప్పేం కాదు. అంటే ఏతాముకు తల వంచడానికి బింబ ప్రతిబింబ భావన తీసుకొచ్చింది. అర్థమైందా? అట్లా తీసుకొస్తే దాన్ని దృష్టాంతాలంకారం అంటారు. భాస్కర శతకంలోని పద్యాలన్నీ కూడా దృష్టాంతాలంకారంలో ఉంటాయి అని అంటున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్లు బలయుతుడైన వేల నిజబంధుడు తోడ్పడు గాని యాతనే బలము తొలంగనేని తలపాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు తరి సఖ్యము చూపిన వాయుదేవుడు సూక్ష్మ దీపమైన పట్టున నార్పదే గాలి భాస్కర. అర్థమైందా? దానికి ఇది దృష్టాంతము. అర్థమైంది? సో అట్లా ఉండేదాన్ని దృష్టాంత అలంకారము అని చెప్పేసి అంటారు. ఓసి గంగా, నీవు పాపులను సైతం స్వర్గానికి తీసుకెళ్తావు, నిన్నేమనాలి అన్నాడు. అవునా? పైకి వ్యాజలాగా ఉంది. వ్యాజ అంటే ఏంటి? తిట్టడం లేదా విమర్శించడం. అవునా? ఓసి గంగా, నీవు పాపులను సైతం స్వర్గానికి తీసుకెళ్తావు, నిన్నేమనాలి? నువ్వు చేసేది తప్పేమో అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కానీ లోపల అంతర్గతంగా ఏంది? ఎంత పాపాత్ములనైనా స్వర్గానికి తీసుకుపోయేంత గొప్పదానివి నీవు అని స్తుతి ఉంటుంది. కాబట్టి వ్యాజ స్తుతి. పైకి వ్యాజ అంటే తిట్టినట్లు ఉండి లోపల స్తుతి ఉంటే దాన్ని వ్యాజ స్తుతి అలంకారము అంటారు. ఓ బ్రహ్మ, నీ 5వ తలను నరికిన శివుణ్ణి అనాలి, నిన్నని ఏం లాభం? పైకి తిట్టినట్లే ఉంది. అవునా? వ్యాజ పైకి తిట్టినట్లే ఉంది, కానీ అంతర్గతంగా ఏముంది? ఓ బ్రహ్మ, నీ 5వ తలను నరికిన శివుణ్ణి అనాలి, నిన్నని లాభం లేదు అంటే నిన్నేం అనొద్దు అన్నట్టుందా? మిగతా 4 తలలు ఎందుకు నరకలేదు అని శివుణ్ణి తిట్టాలి అంటున్నాడు. అంటే పైకి తిట్టినట్టే ఉంది, లోపల కూడా తిట్టినట్లే ఉంది. కాబట్టి ఇది వ్యాజ నింద. దీన్నే స్తుతి నింద అని కూడా అంటారు. పైకి ఏదో శివుణ్ణి తిట్టాలన్నట్టున్నది, బ్రహ్మను ఏమనద్దు అన్నట్టే ఉంది, కానీ బ్రహ్మనే తిడుతున్నాడు. ఒక్క తలని ఎందుకు నరికిండు? మిగతా 4 తలలను నరికేస్తే పీడ పోతుండే కదా. అవునా కదా? కాబట్టి పైకి తిట్టినట్లుండి లోపల కూడా తిట్టినట్లుంటే, లేదా పైకి మెచ్చుకున్నట్టుండి లోపల కూడా తిట్టినట్లుంటే దాన్ని వ్యాజ నింద, స్తుతి నింద అలంకారము అని చెప్పేసి అంటారు. పైకి తిట్టినట్లుండి లోపల మెచ్చుకుంటే వ్యాజ స్తుతి అలంకారము అంటారు. అర్థమైందా? వ్యాజస్తుతి, వ్యాజ నింద, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. నిందాస్తుతి అన్నా వ్యాజ నింద అన్నా ఒకటే. అర్థమైందా? వ్యాజస్తుతి అన్నా నిందాస్తుతి అన్నా ఒకటే. నిందాస్తుతి అంటే పైకి తిట్టినట్లుండడం, లోపల మెచ్చుకున్నట్లుండడం. వ్యాజ అంటే తిట్టడం, స్తుతి అంటే మెచ్చుకోవడం. పైకి వ్యాజ తిట్టినట్లుంటుంది, లోపల మెచ్చుకోవడం ఉంటుంది. పైకి తిట్టినట్లుంటుంది, నింద అన్న వ్యాజ అన్న ఒకటే. పైకి తిట్టినట్లుంటుంది, లోపల స్థితి ఉంటుంది. అంటే వ్యాజ స్తుతి అన్న నింద స్తుతి అన్న ఒకటే. వ్యాజ నింద పైకి తిట్టినట్లే ఉంటుంది, లోపల కూడా తిట్టినట్లే ఉంటుంది. స్తుతి నింద పైకి తిట్టినట్లుంటుంది, పైకి మెచ్చుకున్నట్లుంటుంది, లోపల తిట్టినట్లుంటుంది, అయినా ఒకటే. చంద్రుడు చంద్రునంత అందగాడు, సూర్యుడు సూర్యునంత కాంతివంతుడు, సముద్రుడు సముద్రమంత గంభీరమైన వాడు. అవునా? వేరే దానితో పోల్చడానికి వీల్లేదు, దాన్ని వేరే వస్తువుతో పోల్చు. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే లాంటిదే. అంటే వేరేది పోలికకు దొరకదు. అట్లా పోలికకు లేని దాన్ని అనన్వయాలంకారము అంటారు. పోలికకు
వేరే వస్తువు దొరకని అలంకారాన్ని ఏ వస్తువుతో ఆ వస్తువునే పోలిస్తే దాన్ని అనన్వయాలంకారము అంటారు. ఉపమానము ఉపమేయం రెండు ఒకటే అవుతుంది. ఏ వస్తువును అదే వస్తువుతో పోల్చితే, అంటే ఉపమానం ఉపమేయం ఒకే వస్తువు అయితే దానిని అనన్వయాలంకారము అంటారు.